అరే తమ్మ, నువ్వట పని చేస్తలేవట, పాట ఎత్తలేవట, తినుకుంటా కూర్చుంటుకుంటా మంచిగా వంట అనమాట. మీ అత్త ఎట్లా పడితే అట్నే మాట్లాడుతుంది. ఈ ముచ్చట నేను బయట తీసుకుపోయి నేను చెప్పచ్చు, కానీ ఎందుకు చెప్తలేను? నేనట నిన్ను జడగొడతానట. నీ అత్త ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. నేను జడగొట్టినారా తమ్మ? ఆ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? ఇప్పుడు అందుకే ఈ ముచ్చట ఇక్కడ ఇలా కూర్చోబెట్టి అడుగుదామని అడుగుతానా. ఇప్పుడు తలగాయలు ఎక్కడ పెట్టుకుంటారు అడుగుగా. అయ్యో, నేనన్నా అని బాగా అదైతాను. మరి నువ్వు నా బిడ్డను తిట్టినావు కదా, ఆ ముచ్చట్లు ఎందుకు చెప్తలేవు మరి? ఏందో రేషానికి వచ్చి తమ్ముడిని గుక్కుండా పెట్టి అడుగుతానా అంటాను. అవునల్లుడు చెప్పు, బరాబర్ అడుగుతాంది మీ అక్క. మరి నువ్వు పని ఎందుకు చేస్తలేవు? లగ్గమై గిన్నేళ్ళు అవుతుంది, కొత్త మురిపేములా పని చేస్తానా అని ఊరంతా చెప్పుకుంటూ వచ్చినావు. మరి ఇప్పుడేది నీ పడితాను? అత్తమ్మ, ఈ విషయం గురించి నేను మీతో ఎప్పుడో మాట్లాడదాం అనుకున్నాను, కానీ నాకు సందర్భం దొరకలే. అందుకే మీకు ఫోన్ చేసి మాట్లాడలే. నేను ఒకరోజు ఇంటికి వచ్చే మాట్లాడదాం అనుకున్నా. మాట్లాడేదేమున్నది, ఈ ఇన్న చెప్పరాదా ముచ్చట? ఏందో ఏం లేదు అత్తమ్మ, నాకు నచ్చని పని నేను చేయలేను అత్తమ్మ. ఒక 6 నెలలు మా ఇంట్లో నన్ను పని చేయమంటే, లేకుంటే పిల్లనియరు నీకంటే 6 నెలలు నేను పని చేసిన అంతే. ఆ తర్వాత నేను నా భార్యను ఒప్పించుకున్నా అత్తమ్మ. నేను ఈ పని చెయ్యా, నాకు నచ్చిన పనే చేసుకుంటా అని చెప్పి. మీ బిడ్డ కూడా ఒప్పుకుంది దానికి. నాకు ముందు సంవత్సరం టైం ఇచ్చింది, నాదే తప్పు. నేను ఆ సంవత్సరాన్ని కరెక్ట్ వాడుకోలే. ఆ తర్వాత ఇంకో సంవత్సరం టైం అడిగిన, అప్పటికి కూడా ఓపికతో ఇంకో సంవత్సరం టైం ఇచ్చింది. ఇక దాని తర్వాత కూడా ఇంకో సంవత్సరం కావాలనేసరికి అప్పటి నుంచి నేనంటే దానికి కొంచెం ఇష్టం ఏర్పడ్డది. ఇక నన్ను ఓర్తలేదు. ఇట్లా 3 సంవత్సరాలు టైం అంతా వేస్ట్ చేసుకుంటానని చెప్పి నా మీద కోపంతోనే ఉండే. అట్లని కాదత్తమ్మా, ఏదైనా సరే నాకు నచ్చిన పని నేను ఎట్లా చేస్తామ్మా చెప్పు? మీరైనా అర్థం చేసుకోవాలి కదా. అయ్యో, ఇవన్నీ లొల్లులు అత్తనే ఉంటాయి. అయినా రాజేంద్ర అన్నని నేను అడిగిన పని, ఆయన 2 గుంటల భూమి రాజరంపల్లిలో చూపించిండు. నా భూమిలో ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాట ఇచ్చిన. ఇంకో 4-5 రోజులైతే ఆ పని స్టార్ట్ అవుతుంది. పైసలు ఆగినాయి అంతే. పైసలు వచ్చిన తర్వాత నేను పని చాలు చేస్తా.